కార్తీక్ అయితే దీప దగ్గరికి చాలా కంగారుగా వచ్చి, "ఏంటి ఇక్కడికి నరసింహ ఏమైనా వచ్చాడా? మీ ఇద్దరి మధ్యన ఏదైనా తగువయిందా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న దీపకైతే, "మీకెందుకు అవన్నీ?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "అది కాదు దీప, కొంచెం చెప్పు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే, "ఇక్కడ కాదు, హోటల్ ఎదురుగా కాదు, కస్టమర్స్ అయితే ఇబ్బంది పడతారు కదా, కొంచెం పక్కకు వెళ్ళి మాట్లాడుకుందామా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ఆ దీప అయితే పక్కకు వెళ్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడ ఉన్న కార్తీక్ కూడా అయితే పక్కకు వెళ్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ అయితే పక్కకు వచ్చి, "ఏంటి మీ బాధ ఇప్పుడు చెప్పండి" అని చెప్పేసి అయితే దీప కార్తీక్‌నైతే నిలదీస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "అది కాదు దీప, ఇక్కడికేమైనా నరసింహ వచ్చాడా? నేను వస్తున్న దారిలో అయితే కానిస్టేబుల్‌తో తగువాడుతున్నాడు. నువ్వేమైనా అన్నావా? అందుకే ఆడితో తగువాడుతున్నాడు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న దీపకైతే చాలా కోపం వచ్చి తిడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "అది కాదు దీప, నేను చెప్పేది విను కాస్త. మీ ఇద్దరికి మధ్యన ఏమైనా తగువయిందా? నేనేదైనా అయితే సెటిల్ చేస్తానని" చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న దీపక్ అయితే చాలా కోపం వచ్చేసి, "మా ఇద్దరం ఏమైనా అనుకుంటే మీకెందుకండి? అయినా ఇక్కడికి నరసింహ వస్తే ఏంటి మీకు సంబంధం? తనకి నాకు మధ్యన ఏవో తగువులున్నాయి. ఆటిల్లో మీకేటి సంబంధం?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "మా మధ్యన ఎన్నో ఉంటాయి. మీకెందుకు అవన్నీ?" అని చెప్పేసి అయితే దీప అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.